హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ మా అత్తయ్య స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. దీనికి ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడుక్కొని ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో తర్వాత చికెన్కి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం 2 స్పూన్స్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కోసుకొని ఆ ముక్కలు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తం అందులో వేసుకొని ఓన్లీ కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ అలానే ఉడికించుకోవాలి మధ్యలో కలుపుతూ. అలా తర్వాత అయిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ఇంకొక మసాలా వేసుకోవాలి. దానికి దాల్చిన చెక్క, లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇంకా కరివేపాకు కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. ఇలా పౌడర్లా వస్తుంది. దీన్ని 20 మినిట్స్ ఉడికిన తర్వాత 20 to 30 మినిట్స్ ఉడికిన తర్వాత అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ మా హస్బెండ్కి చాలా ఇష్టం, మా అందరికి కూడా చాలా ఇష్టం. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకుంటే చాలా యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇది బాగా గ్రేవీగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.